గారితో డూయెట్ లాంటిది ఒక సినిమా సాంగ్ రిలీజ్ చేశారు. ఇప్పుడు దాంట్లో కొంచెం మసాలా లాగా అనిపిస్తుంది. దేవుడి సినిమాలో అది అవసరమా? మసాలా అంటే ఏంటి? అదే జస్ట్ కిస్సింగ్ అలాంటిది ఏదో అనిపించింది. మీరు ఒరిజినల్ 1976 బాపు గారి సినిమా చూసారా? చూసా. అది చూసి ఈ దాంట్లో క్వశ్చన్ అడుగుతున్నారా? అంటే దాంట్లో అంత అనిపించలేదు. బట్ ఇప్పుడు దాంట్లో ఎందుకు అనిపించలేదు? మీకు మనందరికీ ఫాదర్ మదర్ లాగా వాళ్ళు ఉన్నారు కాబట్టి మీకు పెద్దగా అనిపించలేదు. ఇప్పుడు మీకు నేను యంగర్ జనరేషన్ కాబట్టి మీకు అనిపించింది. దాన్నే రెఫరెన్స్ తీసుకొని చేశాను. దానికన్నా ఎక్కువ ఏం చేయలే. అఫ్ కోర్స్ అంత గొప్పగా వచ్చింది ఆ పాట అనేది రేపు మీరు మొత్తం పాట చూసి మీరు డిసైడ్ చేయాలి. కానీ ఆ సాంగ్స్ ఎక్స్ట్రాడనరీ సాంగ్స్. బాపు రమణ గారు షూట్ చే వాళ్ళది ఎస్థెటిక్ గా ఉంటది. చాలా చాలా శృంగారం ఉంటది. జుగుప్స రాదు. మహానుభావుల డైరెక్టర్లు వాళ్ళు. సేమ్ అదే మీటర్లోనే ఉంటది మన మన పాట కూడా. సో సినిమా చూసిన తర్వాత మీకు అదే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యన జరిగే సాంగ్ అది. సో వాళ్ళకి అది ఇప్పుడు నేను డాక్యుమెంటరీ తీయట్లా, నేను ఒక మూవీ తీస్తున్నాను. అది ఎంటర్టైన్ చేయాలి. ఎంటర్టైన్ అవుతారు. వీడు భక్తుడైన తర్వాత అలా ఉన్నాడా, భక్తుడు నాస్తికుడుగా ఉన్నప్పుడు అలా ఉన్నాడా, వీడు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడనేది మీకు సినిమా చూసిన తర్వాత అర్థం అవుతుంది.